స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. ఇంటర్ రిజల్ట్స్ 2024 9+3 మార్క్స్ అండ్ మ్యాథ్స్ బి వాళ్ళకైతే యాడ్ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. అలాగే ఈ వీడియోలో వచ్చేసి ఏ రోజున రిజల్ట్స్ వచ్చేసి ఏ రోజున ఏ టైంన రిలీజ్ కాబోతున్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలను అయితే మీకైతే అందిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి వచ్చేసి టీజీ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వచ్చేసి ఈ నెల 20 లేదా 25 తేదీలోపు అయితే ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ 23న వచ్చే అవకాశాలు అయితే బాగానైతే కనిపిస్తున్నాయి. ఈ నెల ఏదైతే ఉందో మనకు ఈ నెల వచ్చేసి మనకి 25వ తేదీన జేజీజీ మెయిన్ ర్యాంకులు ఉండడంతో నేపథ్యంలో 23 లేదా 24 తేదీలలో వచ్చేసి ఇంటర్ ఫలితాలు బోర్డు అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. టీఎస్బీఐ అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎంపీసీ వాళ్ళకైతే ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. 9+3 మార్క్స్ అయితే యాడ్ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. అలాగే మీరు మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని అయితే ఒక డౌట్ ఉండవచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి అయితే 9+3 మార్క్స్ అయితే యాడ్ చేయనున్నట్లయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి వచ్చేసి ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు అయితే ఈ నెల 25లోగానైతే విడుదల చేయనున్న ప్రభుత్వం ఏదైతే ఉందో 23వ తేదీనైతే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సంకేతకరమైన అంశాలను ఇంటర్ బోర్డు అధికారులను పరిశీలిస్తున్నారు. దీనికి వారం రోజుల పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. పరీక్ష రాసిన వారు, గైజరులైన వారు మాల్ ప్రాసెసింగ్ అలాగే ఏర్పడిన విద్యార్థుల డేటాను కంప్యూటర్లకు ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీంతోపాటు వాల్యునేషన్లో వచ్చిన మార్కులను కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అలాగే కొన్ని మార్క్స్ కూడా యాడ్ చేయడానికి అయితే కృషి చేస్తున్నారు. ఈసారి వచ్చేసి స్టూడెంట్స్ పైగానైతే చూస్తున్నారు. అంటే ఎవరైతే ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే మార్క్స్ అయితే కొన్ని అయితే యాడ్ చేసి అయితే పాస్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. ఇదైతే అఫీషియల్ అనౌన్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఏ ఇయర్ అలాగే మీరు ఇప్పుడు ఏదైతే 9+3 మార్క్స్ యాడ్ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై అయితే ఒక స్పష్టతను అయితే ఇచ్చారు. అంటే మనకు క్వశ్చన్ మార్క్ అయితే తప్పు రావడం, అంటే ఏదైతే మిస్టేక్ రావడం వల్ల మన పరీక్షల మార్కులు వచ్చేసి అయితే యాడ్ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్